హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం, యావత్ ప్రపంచం కూడా. ఈ పర్యావరణ దినోత్సవం రోజు ఏదో ఒక మొక్క నాటిస్తే కాదండి. ఈరోజు ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవాలి. టెర్రస్ గార్డెన్ అలాగే హోమ్ గార్డెన్స్ వారు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఒక అవగాహనతో ముందుకు వెళ్తే రేపటి తరానికి ఒక మంచి సొసైటీని మనం అందించగలం. ఆ ఉద్దేశంతోనే ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రత్యేకతని 2 ముక్కల్లో చెప్తానండి, ఎక్కువ బోర్ కొట్టించను. కాబట్టి మీరు చూశాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకో గొప్ప విషయం అండి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజే మనకి భారతలక్ష్మి గారు వేల్పూరు తణుకు నుండి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆవిడ మనకి ఇదిగోండి చక్కగా ఒక ప్యాకింగ్ చేసి సీడ్స్ కూడా పంపించారండి. చూసారా ఈ గొప్ప విషయం. అలాగే నేను కూడా మొన్న సుమారుగా 30 కవర్స్ ఈరోజు అంతా అని చెప్పి కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ, మన సబ్స్క్రైబర్స్కి, టెర్రస్ గార్డెన్ వారికి, మన గ్రూప్ వారికి, అలాగే గార్డెన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే పర్యావరణ దినోత్సవం రోజు మనం 2 మాట్లాడిస్తే కాదండి, మార్పు అనేది మన నుంచే రావాలి. ఒక మొక్క నాటాం అంటే దాని తాలూకా ఫ్రూట్స్ అనేవి భవిష్యత్ తరాలకు అందుతాయి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. సేంద్రియ పద్ధతిలో మనం విత్తనాలు నాటాలి, మొక్కలు నాటాలి, ఆ విధంగా పెంచుకు వెళ్ళాలి. మన కిచెన్లో ఉండే వేస్ట్ దాంతో కంపోస్ట్ తయారవుతుంది, చేద్దాం. అలాగే చాలా రకాల ద్రావణాలు మనం వంటగదిలో ఉపయోగిస్తాం. ఆ ద్రావణాలు ఉపయోగించవచ్చు మనం టెర్రస్లో, గార్డెన్స్లో. ఆ విధంగా చేద్దాం. ప్రతిదానికి రసాయనిక ఎరువులు ఆ విధంగా వేసుకొని వెళ్ళిపోతే రేపటి భవిష్యత్తుకి మనం ఒక అంధకార బంధురమైన ఒక భవిష్యత్తుని ఇస్తున్నాం. అది మనందరం కూడా ఒకసారి ఈ సందర్భంగా మనం మానం చేసుకోవాలి. అసలు యాక్చువల్ పర్యావరణ దినోత్సవం అనేది అసలు ఎందుకు వచ్చింది అంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా 1972లో స్వీడన్లో ఒక సమావేశం పెట్టుకున్నారు. అంటే పర్యావరణం ఇలా అయితే ఎంత పాడవుతుంది, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఒక సదస్సు. ఆ సదస్సు ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలి ఎలా అనేది ఒక చర్చ జరిగిందనమాట. అంటే ప్రత్యామ్నాయంగా మనం మొక్కలు నాటాలి, అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. అది మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. ఆ విధంగా పెద్ద పెద్ద మేధావులు, సైంటిస్టులు అందరూ కూడా కలిసి పర్యావరణాన్ని ప్రపంచం యావత్తూ కూడా రక్షించుకోవాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే ఎవ్రీ ఇయర్ ఈ జూన్ 5వ తేదీ, ఎందుకంటే ఆ సమావేశం జూన్ 5వ తేదీ జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం కూడా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మనం తెలుసుకోవాలి. అలాగే స్కూల్లో కూడా ఎవ్రీ జూన్ 5th అనేది మేము అక్కడ మొక్కలు నాటించే వాళ్ళం పిల్లల చేత. పిల్లలకు కూడా చెప్పాలి ఎందుకు నాటాలి, దీంతో వాళ్ళకి అవసరం ఏంటి, రేపటి భవిష్యత్తుకి ఇది అసలు ఎలా కాపాడుతుంది మనకి అనే విషయాన్ని కూడా మనం తెలియజేయాలన్నమాట. అందుకోసం నేను అంటుంది ఏంటంటే, యాక్చువల్గా మార్పు అనేది మన నుంచే రావాలి. మన ప్రయత్నం చిన్నదైనా అందరం కలిస్తే రేపటికి మనం కొంతైనా మార్పు తేగలం అనే నమ్మకంతో ముందుకెళ్ళాలి. మనం ఒక్కరం చేస్తే అయిపోతుందా అని కాదండి, ఖచ్చితంగా జరుగుతుంది. మన నుంచే మార్పు రావాలి, మన నుంచే ఆ స్టెప్ అనేది ముందు పడాలి మనకి. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఈరోజు మొక్క నాటమే కాదు, మా మనవరాలు మొక్క కూడా నాటింది. గత సంవత్సరం వేసిన మొక్క కూడా ఈరోజు మీకు చూపిస్తాను నేను ఏ విధంగా నాటింది ఏంటనేది. మనకి భరతలక్ష్మి గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో జిఎంగా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఆమె అక్కడి నుంచి మనకి ఈరోజు హైదరాబాద్కి పంపించారండి. ఎంత ప్యాకెట్లు చూడండి, ఒకసారి చూద్దాం దీనిలో ఏమున్నాయో, అవి కూడా మీకు చెప్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనం నారింజ మొక్క నాటకం. భరతలక్ష్మి గారు పంపించిన విత్తనాలండి. మేడం గారికి ఈ సందర్భంగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా రకాల విత్తనాలు పంపించారండి, ఒకసారి చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా మేడం గారు పంపించినవి. మేడం గారు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం మీకు అందరి తరపున అంటే మన టెర్రస్ గార్డెన్స్ అలాగే మన సబ్స్క్రైబర్, మన వేవర్స్ అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మొక్కలపైన మీకు ఎంత ఇంట్రెస్టో మాకు తెలుసు. విత్తనాలను కూడా ఇంత చక్కగా మీరు ప్రతిదీ కూడా చక్కగా రాసి ఈ విధంగా పంపించడం. రెండు ప్యాకెట్స్ పంపించారు మేడం గారు. చూడండి, అన్నీ కూడా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. మనం ముందుసారి పర్యావరణ దినోత్సవం టైంలో మనం తైవాన్ జామ నాటాము, అది కూడా చూపిస్తాం.
సంవత్సరం ఓకే, మిరపండి, చిట్టి మిరప. ఇదొక రకం మిరపండి. చాలా ఇంట్రెస్ట్ పంపించారు మేడం, ధన్యవాదాలు మీకు. ఫ్లవర్ మీ సీడ్స్ అండి ఇవి. బొగడ, శంకుపూలు అండి. మేడం గారు ఒక 2 రకాల మిరప పంపించారండి. అలా బొగడ, మరికొన్ని ఫ్లవర్స్ పంపించారు. అండ్ ఫ్లవర్స్ విత్తనాలు, శంకుపూలు విత్తనాలు, ఆనప 2 వెరైటీస్ పంపించారండి. నిజంగా మనకి ఆనప ఇంక అయిపోతుంది ఎలా చేయడం అనుకున్న కరెక్ట్ టైం పంపించారు. అలాగే ఇది వాటర్ మెలాన్ అండి. ఇంతవరకు మనకు వాటర్ మెలాన్ మేడం గారు పంపించారు. ఇంతకుముందు మనకి శివనాగమని పంపించారు. అలాగే చిక్కుళ్ళు అండి, చిక్కుళ్ళు, బేరండి, వెరైటీ బేర, అలాగే బేర. ఇక్కడ మళ్ళీ గుమ్మడి అండి, ఈ గుమ్మడి విత్తనాలు పంపించారు మనకి. తర్వాత ఇది బిగ్ సైజ్ అండి, బిగ్ సైజు గుమ్మడి అండి. దాని తర్వాత మిరపండి. మరో మంచి విషయం అండి, చాలా మంచి విషయం గార్డెనర్స్కి ఏంటంటే మేడం గారు తెల్ల ఈశ్వరి మొక్క గురించి యాక్చువల్గా అయితే నాకు తెలియదండి. చాలామంది తెలిసి ఉండొచ్చు, అయితే నాకు తెలియదు. ఈ విత్తనం అనేది వేసుకుంటే ఈ మొక్క అయితే ఆ దరిదాపులకి అసలు పాములు రావంటండి. అంటే పాములు అనేవి చాలా దగ్గరలోకి, అంటే ఫామ్ హౌస్లోకి, తర్వాత రైతులు పండించే ఫామ్లోకి వస్తాయి. కానీ ఈ తెల్ల ఈశ్వరి విత్తనం మొక్క అయితే ఆ మొక్క దగ్గరికి కానీ ఆ ప్రాంతాలకు కానీ పాము రాదని చెప్పి అంటారనమాట. అటువంటి విత్తనాలను కూడా మనకి మేడం గారు పంపించారు. మేడం గారికి మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇన్ని రకాల విత్తనాలు పంపించారండి మేడం గారు. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ దినోత్సవం రోజు మీరు ఇలా పంపించడం చాలా అది ఈరోజు అందటం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరి తరఫున ధన్యవాదాలు. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అడవి కొమ్మలు తుపాకి మడమలై చేస్తున్నవి కాకి వన విహారాలు, వెదురు వనాలు కుర్చీల బారులై చేస్తున్నవి ఆఫీసుల పహారాలు, కడుపు నింపని పాల చుక్కలకై పరిగెత్తే కడుపు నింపని పాల చుక్కలకై పరిగెత్తే పిల్లలను చూసి అడవి తల్లి కంట కన్నీరు, అడవి తల్లి కంట కన్నీరు. ఆ కన్నీటిని తుడిచే చేయి నీవు కావాలి, ఆ తీరును గమనించే నేత్రం నీవవ్వాలి. ఓ యువక నీ పిలుపే ప్రభంజనం కావాలి. ఎవరు ఆర్పగలరు ఈ కొండ కుండె మంట, ఎవరు తీర్చగలరు ఈ తల్లి కడుపు కోత. మనమే తీర్చాలి. అందరం చేయి కలిపితే సాధ్యపడుతుంది. కొన్నాళ్ళకైనా సాధ్యపడుతుంది. అందుకే ఈ పర్యావరణ దినోత్సవం రోజు మనం అందరం కూడా మొక్క నాటడమే కాదు, పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన వంతుగా మనం కృషి చేద్దాం. రసాయనిక ఎరువులకి దూరంగా ఉండి వీలంత వరకు మ్యాక్సిమం మన ఇంట్లో ఎప్పుడూ కూడా మన సేంద్రియ ఎరువులతోనే మన పంటల్ని, మన టెర్రస్ని, మన గార్డెన్స్ని మనం నడిపిద్దాం. దానికి మన యొక్క ఆలోచనల్ని షేర్ చేసుకుందాం. ఆ విధంగా మీ అందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ పర్యావరణ దివసం రోజు ఇదిగో మా మనవరాలు కూడా ఒక మొక్కను నాటడమే కాదు, గత సంవత్సరం నాటిన మొక్కను కూడా ఈరోజు ఎంతవరకు పెరిగిందో మనకు చూపించడానికి తను కూడా సిద్ధంగా ఉంది. అది కూడా చూసేద్దాం. వీడియో నచ్చిందా? వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.